యూపీలో ప్రధాని పర్యటన బన్స్వారాలో 1,22,000 కోట్ల పనులకు శ్రీకారం. ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకు మోదీ హాజరు. తిరుమలలో ఉపరాష్ట్రపతి ఏపీ సీఎం పర్యటన. వెంకటాద్రి నిలయం ప్రారంభం. 102 కోట్లతో నిర్మాణం. కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై దర్యాప్తు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్. నేడు డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు. మధ్యాహ్నం 3 గంటలకు అందజేత. కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు, పవన్, లోకేష్. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం. సౌత్ కొరియాలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల నిరసన. $1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్. 2020 మే 7న విశాఖలో గ్యాస్ లీక్ ఘటన. సృష్టి ఫర్టిలిటీ వివాదంపై ఈడీ కేసు. ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు. త్వరలోనే కస్టడీకి డాక్టర్ నమ్రత. శంషాబాద్ లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ కి తగిలిన పక్షి. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వే పూర్తి. గుంటూరులో 3,202 ఇళ్లలో సర్వే. 202 మంది బాధితుల గుర్తింపు. పాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం. పుష్కర ఘాట్ల దగ్గర నీట మునిగిన స్నాన ఘట్టాలు. ఆలయ పురవీధులను ముంచెత్తిన వరద. రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ శ్రీధర్ సస్పెన్షన్. ఆది శ్రీనివాస్ పై కార్టూన్ షేరింగ్ వ్యవహారంలో యాక్షన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు. మహబూబ్ నగర్ లో వైద్యులకు షోకాస్ నోటీసులు. సమయపాలన పాటించడం లేదని చర్యలు. కలెక్టర్ తో మాట్లాడాలని మెడికల్ కాలేజ్ డైరెక్టర్లపై ఒత్తిడి. 4వ రోజుకు చేరిన దేవీ నవరాత్రులు. కాత్యాయని అలంకారంలో దుర్గమ్మ దర్శనం. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఈసర కిడ్నాప్ ఘటనలో దర్యాప్తు. 6గురిపై కేసు నమోదు. పోలీసుల అదుపులో 3 నిందితులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు దగ్గర 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 2,50,000 క్యూసెక్కులు. సోనం వాంగ్చుక్ ప్రకటనతోనే అల్లర్లు. లదాఖ్ లో నిరసన జ్వాలపై కేంద్రం ప్రకటన. హింసాత్మక ఘటనలో ఇప్పటికే 4 మృతి. లదాఖ్ లో అదుపులోకొచ్చిన ఆందోళనలు. లేహ్ జిల్లాలో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు. అదనపు బలగాల మోహరింపు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన రాజ్నాథ్. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో మొక్కను నాటిన రక్షణ శాఖ మంత్రి.